హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మిలియన్ వ్లాగ్స్. సో ఈ వీడియో వచ్చేసి అయితే చాలామంది అడుగుతున్నారు కదా, అక్క సోషాలజీ ఇంపార్టెన్స్ క్వశ్చన్స్ పెట్టరా మేడం, ఇంపార్టెంట్ సోషాలజీ క్వశ్చన్స్ పెట్టరా అని. సో మనం ఇంతకుముందు కంపేర్ చేసుకున్నట్టయితే మన బాటనీ కానీ లేదంటే సైకాలజీ కానీ మనం ఏవైతే పెట్టినావో అవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చినాయి. సో అలాగే మన సోషాలజీ నుండి కూడా రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో మ్యాక్సిమం ఏవైతే పర్టికులర్గా ఇంపార్టెంట్ అనిపిస్తే అవే పెట్టారనమాట, సేమ్ టు సేమ్ హ్యాజ్ సైకాలజీ అండ్ బాటనీ. సో ఇంకా వేరే సబ్జెక్ట్స్ వాళ్ళు వేరే అడుగుతున్నారు, బట్ నా దగ్గర ప్రజెంట్ ఆ బుక్స్ లేవు. బట్ షూర్గా నెక్స్ట్ సెమ్ వరకు అయితే నేను షూర్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎలాగో ఈ సెమ్ అయిపోయింది కదా, దానికైతే నేను చాలా ఎక్స్ట్రీమ్లీ సారీ చెప్తున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ మీకు మాట ఇచ్చాను దట్ నేను చెప్తాను అని, బట్ నేను చెప్పలేకపోయాను అనదర్ సబ్జెక్ట్స్వి. సో బట్ నెక్స్ట్ సెకండ్ సెమ్ వరకు అయితే నేను షూర్గా చెప్తాను. పొలిటికల్ సైన్స్ కానీ, ఇంకా జెండర్, ఇంకా ఏమంటారు అడ్మినిస్ట్రేషన్ కానీ, కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి వేరేవి, చాలామంది అడుగుతున్నారు వాటి గురించి కూడా. అండ్ తెలుగులో కూడా అడుగుతున్నారు. సో అవి కూడా నేను చేస్తాను. అండ్ చేస్తాను చెప్పడం కాదు, నిజంగానే చేస్తాను. మన ఛానల్ అయితే ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్టయితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్లు వస్తాయి. సో ఇదన్నమాట నేను ఫస్ట్ చెప్పాల్సింది. ఆ తర్వాత మనం ఇక మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే అయితే కొన్ని ఎంత ఉన్నాయంటే టోటల్గా మనకి ఒక 40 పేపర్స్ అయితే ఉన్నాయి పీడిఎఫ్. అండ్ ఇది ఆరిజిన్ అండ్ ఎమర్జెన్సీ ఆఫ్ సోషాలజీ ఒకటి, అండ్ ఆల్సో సో 40 పేజెస్ అయితే ఉంది పీడిఎఫ్. చూసుకుంటే మనకి ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, అలాగే ఇంపాక్ట్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్. అసలు నిజంగా చెప్పాలంటే మేము ఈ క్వశ్చన్స్ రెడీ చేయడానికి ఎంత ఒక 2-3 అవర్స్ ఎంత వర్క్ చేసామో మాకు తెలుసు. 2-3 అవర్స్ కాదు, ఒక 1.5 డే అనమాట టోటల్గా. ఒకసారి క్వశ్చన్స్ పెట్టుకొని మళ్ళీ సెర్చ్ చేసి పీడిఎఫ్ చేసి. సో మామూలుగా మీరు అనుకున్నట్టు నేనేదో సింపుల్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టి ఫొటోస్ తీసేయడం కాదు ఇది. నేను ఈరోజు లైవ్ సెక్షన్లో మేము ఎలా ఏ విధంగా చేశాను అనేది కూడా చూపిస్తాను యాక్చువల్గా. సో ఇదంతా ఇప్పుడు ఈ పర్ఫెక్ట్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ ఇక్కడ మీకు కనపడుతుంది అంటే దాని వెనకాల చాలా ఒక హార్డ్ వర్క్ ఉందన్నమాట. సో దానికి మీరైతే అందరూ తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. అలాగే ఇంకా మీకు ఫర్దర్గా ఏమైనా కావాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను ఈ మ్యాక్సిమం ఈ 1 వీక్ నుంచి నేను అంటే లైక్ ప్రజెంట్లో లేకపోవచ్చు, అంటే మీ కామెంట్స్కి అండ్ అలాగే మ్యాక్సిమం వీడియోస్ అంటే పెట్టకపోవచ్చు. ఎందుకంటే నాకు కొంచెం జర్నీ అవుతుంది ఎగ్జామ్స్ వల్ల. అలాగే ఇంట్లో వర్క్ చేసుకొని ఎగ్జామ్స్ రాసుకోవడం, చదువుకోవడం అంటే చాలా కొంచెం వర్క్ అనే ఉంటుంది. సో ఇవన్నీ మెయింటైన్ చేయడం నా వల్ల కాలేదు, అందుకని ఇన్ని రోజులు కొంచెం అయితే గ్యాప్ ఇచ్చాను. సో ఎనీవే, బట్ మీకైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అందిస్తూనే ఉన్నాను. ఎవరైనా ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. లింక్ వచ్చేసి మన కమ్యూనిటీలో ఉంటుంది. సో చూసారు కదా, ద మెథడ్స్ అండ్ టూల్స్ యూజ్డ్ ఇన్ సోషాలజీ. అండ్ ఇంకా మీకు పర్టికులర్గా చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక క్వశ్చన్ ఉంది. సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ కమ్యూనిటీ అని ఉంది కదా. సో ఇప్పుడు మనకి కమ్యూనిటీ గురించి ఇంకా ఫర్దర్గా అంటే టైప్స్ ఆఫ్ కమ్యూనిటీస్ కానీ, లేదంటే ఇంకా ఏమైనా కమ్యూనిటీస్ గురించి క్వశ్చన్ వచ్చి వేరేలాగా అడిగారా అనుకో, సో అది మనం చదవకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఈ ఇన్ఫర్మేషన్ రాసినా సరిపోతుంది. కమ్యూనిటీ గురించి మనకి ఏం తెలుసో ఆ ఇన్ఫర్మేషన్ రాసి క్వశ్చన్ నెంబర్ వేసి ఆ ఇన్ఫర్మేషన్ రాసి వస్తే సరిపోతుందండి. మీకు టోటల్ కంప్లీట్ మార్క్స్ పడకున్నా కూడా ఏవో 6 మార్క్స్కి కనీసం 3 మార్క్స్ 2 మార్క్స్ అని వేస్తారు. అవి కూడా బెటరే కదా అండి. సో అలా అన్నమాట. అండ్ టైప్స్ ఆఫ్ కమ్యూనిటీస్ ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ. అది అయితే ఇవి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ కూడా నేను చాలా వరకు అయితే ఒక 2-3 ఇచ్చాను క్యారెక్టరిస్టిక్స్, ఎందుకంటే మనకు అడిగే ఛాన్స్ ఉంది వాటికి. అయితే వాడు సింపుల్గా ఓన్లీ క్యారెక్టరిస్టిక్స్ అయినా అడగొచ్చు, లేదంటే మనకి ఇలా ఇన్స్టిట్యూషన్, ఇప్పుడు ఓన్లీ ఇన్స్టిట్యూషన్ డెఫినేషన్ ఇచ్చి అలాగే విత్ క్యారెక్టరిస్టిక్స్ అని కూడా అడగొచ్చు. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అయినా, అలాగే వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అయినా, అలా ఒక 10 మార్క్స్ క్వశ్చన్ లాగానో 20 మార్క్స్ క్వశ్చన్ లాగానో ఇవ్వచ్చు. లేదంటే వాడు సింపుల్గా క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అని ఓన్లీ 6 మార్క్స్కి అయినా ఇవ్వచ్చు. సో ఇలాంటి పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట. సో అవి మనకి ఇవి 2 క్వశ్చన్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ సోషల్ గ్రూప్స్, అలాగే ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్, టైప్స్ ఆఫ్ గ్రూప్స్,
అయితే మనకి ఇక్కడ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాడు కంప్లీట్గా వాట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ అని అడగాడు. ఒక్కొక్కసారి ఏమవుతుంది ఓన్లీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రైమరీ గ్రూప్స్ అని అడుగుతాడు, లేదంటే ఓన్లీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెకండరీ గ్రూప్స్ అని అడుగుతాడు. సో ఇలా కూడా అడగవచ్చు. అలా అడిగినప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ మెయిన్ హెడ్డింగ్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉంది, అయ్యో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్రూప్స్ లేదే అని అనుకోకండి. కిందనే ప్రైమరీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రైమరీ, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెకండరీ గ్రూప్స్ అయితే ఉంటాయి. సోషల్ స్ట్రక్చర్ అండ్ అలాగే ఎలిమెంట్స్ ఆఫ్ సోషల్ స్ట్రక్చరు, సోషల్ నార్మ్స్, ఇది ఇంపార్టెంట్. కల్చర్ అయితే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన సైకాలజీలో కూడా అడిగారు కల్చర్ గురించి. సో ఇదన్నమాట కల్చర్. ఒకసారి మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ కల్చర్. ఇన్ సోషాలజీ, కల్చర్ ఈజ్ యూజువల్లీ అండర్స్టూడ్ హ్యాస్ ఏ ensemble of symbolic codes used by a society. Sociologists usually do not refer to the sophistication or knowledge of the opera literature. సో ఇదన్నమాట. ఒకసారి అయితే కంప్లీట్గా చదువుకోండి. మనం ఇక్కడ చదివితే లెంత్ అయిపోతుంది వీడియో. సోషలైజేషన్, స్టేజెస్ ఆఫ్ సోషలైజేషన్ అండ్ టైప్స్ ఆఫ్ సోషలైజేషను. ఆల్మోస్ట్ ఈసారి నేను మనకు ఇంతకుముందు బాటనీ లేదా సైకాలజీతో కంపేర్ చేసుకుంటే ఈసారి కొన్ని క్వశ్చన్స్, ఒక 5 to 6 క్వశ్చన్స్ ఎక్కువనే ఇచ్చాను. ఎందుకంటే మనకి మ్యాక్సిమం 10 మార్క్స్ది కవర్ అవుతున్నాయి, 20 మార్క్స్ది కవర్ అవుతుంది. బట్ 6 మార్క్స్ది మాత్రం చాలా తక్కువ కవర్ అవుతున్నాయి. అంటే లైక్ వాళ్ళు 10 క్వశ్చన్స్ ఇస్తే అందులో మాత్రం మనకి ఒక 5 రాయమంటున్నారు కదా, ఆ 5లో ఓన్లీ మనకు 3 వస్తున్నాయి. అంటే 3 రాసే విధంగానే కవర్ అవుతున్నాయి అన్నమాట. సో అలా కాకుండా 5కి 5 కవర్ అయ్యే విధంగా అయితే ఈసారి చేసుకొని ఇచ్చేసాను. సో మన బుక్లో చూసుకుంటే ఇక్కడ థీరీస్ అయితే పెద్దగా ఉంటాయి. సో మేము అదంతా కాకుండా ఇలా కట్ చేసి సో ఇంత రాస్తే సరిపోతుంది. వాడు ఒకవేళ థీరీస్ ఆఫ్ సోషలైజేషన్ అని అడిగినప్పుడు ఒక్కొక్కటి 2-3 పేజెస్ అయితే రాయలేము కదా, అన్ని థీరీస్ని కవర్ చేస్తూ మనం 10 మార్క్స్కి ఎంత రాయాలో అంతే రాయాలి. సో అలా కాబట్టి కొన్ని ఒక 5 to 6 లైన్స్ ఒక థీరీ, ఒక 5 to 6 లైన్స్ ఒక థీరీ, ఒక 5 to 6 లైన్స్ ఒక థీరీ, అలా మేమైతే వచ్చేటట్టు చేసామన్నమాట. అమ్మో దీనికి స్ట్రగుల్ అంతా ఇంత పడలేదు అన్నిటికీ. సో ఒకసారి మీకు ఈ పీడిఎఫ్ని మీరు టెక్స్ట్ బుక్లో చూసి కంపేర్ చేసుకుంటే అర్థమవుతుంది, లైక్ వీళ్ళు ఏ ఆన్సర్ని ఎలా అడ్జస్ట్ చేసి పెట్టారు అనేది అర్థమవుతుంది అనమాట. మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ కిన్షిప్ అండ్ మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ రిలీజియన్స్, క్యారెక్టరిస్టిక్ ఆఫ్ రిలీజియన్, డెఫినేషన్ ఆఫ్ సోషల్ కంట్రోల్ అండ్ ఆర్ట్ అండ్ లిటరేచర్. సో మీకు ఇదంతా కాదు, ఇవన్నీ ఎవరు చదువుతారు అనుకుంటే సింపుల్గా అన్ని లెసన్స్ ఉన్న బ్యాక్ సైడ్ అంటే 16 యూనిట్స్ ఉన్నాయి కంప్లీట్గా. 16 యూనిట్స్ ఉన్న సమ్మరీ మొత్తం చదువుకొని వెళ్ళండి. సో అవన్నీ కాదు అనుకుంటే లేదా ఓన్లీ అలా సమ్మరీ చదువుకోవడం వల్ల ఏంటంటే ఏ క్వశ్చన్ వచ్చినా అదే రాయాలి, అంటే ఆ లెసన్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా ఆ సమ్మరీ రాయాలి. అలా కాకుండా లేదంటే లేదు మేడం మేము క్వశ్చన్స్ చదువుతాము, ఈ 40 పేజెసే చదువుతాం అనుకుంటే సింపుల్గా 40 పేజెస్ చదువుకోండి, ఈజీగా మీరు పాస్ అవుతారు అంతే, దాంట్లో ఇంకా తిరుగులేదు. మీరు ఇంతకుముందు బాటనీ కానీ సైకాలజీ కానీ నేను ఇచ్చిన క్వశ్చన్స్ ఫాలో అయ్యి కరెక్ట్గా రాసి ఉంటేనైతే షూర్గా పాస్ అవుతారు. 100% చెప్తున్నా, షూర్గా పాస్ అవుతారు అంతే. ఇంకా కాన్సెప్ట్ ఆఫ్ స్ట్రాటిఫికేషన్, సోషల్ మొబిలిటీ, ఫ్యాక్టర్స్ ఆఫ్ సోషల్ చేంజ్, థియరీస్ ఆఫ్ సోషల్ చేంజ్. అలాగే మేము ఏం చేసామంటే ఆన్సర్ని అక్కడ ఉన్నది మన బుక్లో ఉంది పర్టికులర్ కంప్లీట్గా కాకుండా ఎన్ని మార్క్స్కి ఏది వస్తుంది, సో దాన్ని బట్టి మేమైతే ఆన్సర్ని అడ్జస్ట్ చేసి ఇలా ఫొటోస్ అయితే పీడిఎఫ్ తయారు చేయడం జరిగిందనమాట. హైరార్కీ ఆఫ్ సైన్సెస్ మేబీ ఇవి వస్తే, ఈ సోషల్ స్టాటిక్ డైనమిక్స్ ఇవి వస్తే ఒకవేళ మనకి 6 మార్క్స్కి రావచ్చు. ఇది అయితే ఇంపార్టెంట్ అనమాట. కార్ల్ మార్క్స్ మేబీ వస్తే రావచ్చు, షూర్గా వస్తుందని చెప్పలేము. బట్ ఈ అన్ని క్వశ్చన్స్ కూడా షూర్గా మ్యాథ్స్ వెబర్ షూర్గా వస్తాయని చెప్పలేము, బట్ ఛాన్సెస్ అనమాట. సో 100కి ఒక 95% ఛాన్సెస్ రావచ్చు. అండ్ అలాగే హెర్బర్ట్ స్పెన్సర్, సో ఇవన్నీ కొన్ని సైంటిస్టులు. కాన్ఫ్లిక్ట్ అండ్ పర్స్పెక్టివ్, క్రిటికల్ ఎవల్యూషన్, కాన్ఫ్లిక్ట్ థియరీ ఆఫ్ కర్నల్ మార్క్స్. ఇది గుర్తుపెట్టుకుంటే అదేమో నార్మల్గా కర్నల్ మార్క్స్ ఒకటి థియరీ, ఇదేమో కాన్ఫ్లిక్ట్ థియరీ ఆఫ్ కర్నల్ మార్క్స్ అనమాట. అండ్ సింబాలిక్ ఇంటరాక్షనిస్ట్ పర్స్పెక్టివ్. అలాగే సో ఇవన్నమాట క్వశ్చన్స్ అయితే. సో లెంత్ అవుతుంది వీడియో చూడండి. టోటల్గా 42 ఉన్నాయి. 42 అంటే ఓన్లీ 42 క్వశ్చన్స్ అని కాదు,
అందులో మనకి చూసాం కదా, కవర్ అయ్యాయి కదా ఒక పేజ్లో ఒక 2-3 క్వశ్చన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాము. చూడండి, ఈ 40 పేజ్లో సింబాలిక్ ఇంటరాక్షనిస్ట్ రెస్పెక్టివ్ ఒక క్వశ్చన్ అనుకోవచ్చు, అండ్ ఎథనోమెథడాలజీ ఇది ఒక క్వశ్చన్ అనుకోవచ్చు. సో ఇవన్నమాట. అండ్ అలాగే మనకైతే సో ఇంకేమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే ఈవినింగ్ లైవ్ సెక్షన్ ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే లింక్ పెడతాను. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ పెడతాను. అలాగే మన యూట్యూబ్ వాళ్ళ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకున్నట్టయితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్లు వస్తాయి. సో దట్ మీకైతే అప్డేట్లో ఉండొచ్చు. సో నేను ఈ వీడియోస్ ఎప్పుడు పెట్టేది టైం పర్టికులర్గా లేదు కాబట్టి, సో ఈ టైంకి వస్తాయి మేడం వీడియోస్ అనేది లేదు. ఎందుకంటే నాకు వీలైనప్పుడు ఎప్పుడో తీసి ఎప్పుడు అప్లోడ్ చేసే తెలియట్లేదు. సో అదనమాట. మీరైతే ఎప్పుడు అలర్ట్గా ఉంటే మీకు బెనిఫిట్ అవుతుంది. సో ఇదన్నమాట వీడియో అయితే. అండ్ నేను ఇంతకుముందు ఒక వీడియోలో లైక్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా క్వశ్చన్ పేపరు. అంటే చాలామంది మ్యామ్ చేంజ్ అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అయింది కదా, ఆ పేపర్ ఎలా ఉందో ఒకసారి పెట్టండి మేడం అని చెప్పారు. సో నేను దాన్ని బట్టి నేను మన ఇంతకుముందు సోషాలజీ అనుకుంటా, సోషాలజీ కాదు సారీ ఫంక్షనల్ ఇంగ్లీష్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చాలామంది దాని కింద కామెంట్ ఎలా పెట్టారంటే లైక్ మీరు ఎందుకు థర్డ్ సెమ్ది ఫస్ట్ సెమ్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అంత మిస్లీడ్ చేస్తున్నారు ఎందుకు అని. సో అలా కాదండి అది. సో ఏంటంటే చాలామంది పార్ట్ని అడిగారు. సో నేను చెప్పింది కూడా ఆ వీడియోలో అదే, ఇది థర్డ్ సెమ్ అనే చెప్పాను, థర్డ్ సెమ్ పేపర్. బట్ ప్యాటర్న్ అలా ఉంటుంది, క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అనేది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ కూడా ఏ సెమ్లో అయినా కూడా ప్యాటర్న్ అదే ఉంటుంది. బట్ సమ్టైమ్స్ ఏంటంటే మార్క్స్ని బట్టి క్వశ్చన్కి ఇచ్చే మార్కులు అనేది చేంజ్ అవుతూ ఉన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంది అనుకోండి. సో అందులో మనకి ఫస్ట్ బిట్లో ఒక 3 రాయమంటారు, సెకండ్ బిట్లో ఒక 2 రాయమంటారు. సో అలా దాన్ని బట్టి మళ్ళీ మనకి సెక్షన్ బిలో కొన్ని 100 మార్క్స్ పేపర్కి ఏమో 10 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అలాగే మనకి ఈ 60 మార్క్స్ పేపర్కి కానీ 80 మార్క్స్ పేపర్కి కానీ 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. సో అలా అనమాట, మార్క్స్ని బట్టి పేపర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. సో నేను ఆల్రెడీ ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది ఎండ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ కదా. సో రేపైతే లాస్ట్ అయిపోతుంది. అండ్ ఇలాగే ఈవినింగ్ అయితే తప్పకుండా లైవ్ సెక్షన్ అయితే ఉంటుంది. సో అందరూ కంపల్సరీగా అటెండ్ కావండి, ఎందుకంటే ఆడ ఒక్కొక్కరు ఒక్కొక్కలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో దానివల్ల చాలా ఇన్ఫర్మేషన్ అయితే గ్రాప్ చేసుకోవచ్చు. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేకున్నా తప్పనిసరిగా లైవ్ అటెండ్ కావడానికి అయితే ట్రై చేయండి. సో నేను ఇన్ని రోజుల నుంచి పెడదామని అనుకుంటున్నాను, సరిగ్గా రెస్పాండ్ అయితే రావట్లేదు. సో ఎనీవే ఈరోజైతే కండక్ట్ చేద్దాము.